హైవేస్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు అబద్ధాలని నిజాలంటే ప్రచారం చేస్తూ ప్రజలను పిచ్చాలను చేస్తూ ఉన్నారు. నిన్న ఇసుక ఉచిత ఇసుకకు సంబంధించి కూడా మనం మాట్లాడాం. ఉచిత ఇసుక అంటే ఇసుక తీసుకొచ్చి మీ ఇంట్లో పోయారా నాయన, ఇసుక ర్యాంపులు అంటే హ్యాపీగా అక్కడికి తెచ్చుకోవచ్చు ఉచితంగానే. వైసీపీ హ్యాండ్ ఉన్నప్పుడు ఉచిత ఇసుక అనేది పదమే లేదు. అంతకు డబ్బు అది కూడా భయంకరంగా. ఇసుక డిపోలు ఉంటాయి, నువ్వు ఆడికి వెళ్ళినప్పుడు నీ ఆధార్ కార్డు ఇచ్చి నువ్వు మొబైల్ నెంబర్ చెప్పి నీ అడ్రస్ చెప్తే 20 టన్నుల వరకు పర్ డే నువ్వు తీసుకెళ్ళవచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా mines.ap.gov.in ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. బిల్స్ అవన్నీ కూడా డిజిటల్ పేమెంట్సే. సో అంతా కూడా ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇంకెక్కడ గతంలో చిత్తూరులో వచ్చేసి ఒక 20 టన్నుల లారీ ఇసుక కనుక వెళ్తే 60,000 చిల్లర అంట. ఇప్పుడు ఎంత తిప్పి కొడితే 4,000 5,000 అంటున్నారు. మహా అయితే 8,000. నిన్న ఆల్రెడీ చెప్పున్నా కదా, ఏది ఇసుకకు సంబంధించి కృష్ణా జిల్లాలో 4.5 టన్నుల ట్రాక్టర్కి సంబంధించి వేస్తే 1,100 చిల్లర అయింది. ఒక్క టన్ను వచ్చేసి 290 రూపాయలు పడింది. దీనిని మరలా టన్ను వచ్చేసి అన్ని చోట్ల 1,500 ఉంది, 1,400 అని చెప్పి హడావిడి. ఈ టన్ను వచ్చేసి 1,100 ఎక్కడ, మన గాజువాక దగ్గర. ఈలోపు ఏంటి, ఇసుక ర్యాంప్ వచ్చేసి రీచ్ వచ్చి అక్కడ రాజమండ్రి. 7 నుంచి ఆ ట్రాన్స్పోర్ట్కి ఛార్జ్ అవ్వాలా, అదే అందులో వాళ్ళు మెన్షన్ చేసింది. ఇసుక ర్యాంపులు రీచ్ల దగ్గర ఉంటుంటే వాళ్ళకి సంబంధించి ఉచితంగానే ఇస్తున్నారు. ఎడ్ల బండితో వెళ్తే, ట్రాక్టర్తో వెళ్తే లోడ్ చేసుకోమని చెప్తున్నారు. ఇంత ఇదిగా ఉన్నా కానీ ఇంకా అబద్ధాల ప్రచారం చేస్తూ జనాన్ని పిచ్చోని చేస్తూ ఉన్నారు. మన దగ్గర కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా స్టిల్ ఎందుకని బ్లైండ్గా ఫుల్స్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు అలా. సరే ఇప్పుడేంటి కొత్తగా బాదుడే అని చెప్పి 2019 ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పి చంద్రబాబు కరెంటు బిల్లులు బాధాడు అద్దనిదా అన్నాడు. తీరా అధికారంలోకి వచ్చాక ఎంతో తెలిసి బాధింది. అక్షరాల 32,166 కోట్లు బాధారు జనాల మీద. ఏది ఎక్స్ట్రా ఛార్జీలు. అందులో వీళ్ళు వచ్చేసి ఈ సర్ఛార్జ్ అని చెప్పేసి విద్యుత్ మీద ఫ్యూయల్ సర్ఛార్జ్ అని చెప్పేసి 5,886 కోట్లు, టారిఫ్ ఛార్జ్ అని చెప్పేసి 16,699 కోట్లు, ట్రూప్ ఛార్జ్ అని చెప్పేసి 3,977 కోట్లు, తర్వాత సెస్ ఓ రకం చెప్పాలంటే ఇంధన ఛార్జ్ అన్నట్టు కావచ్చు, లేదంటే విద్యుత్ సెస్ అన్నట్టుగా దానికి వచ్చేసి 5,604 కోట్లు. మొత్తం ఎంత అంటే 32,166 కోట్లు అండి. ఇది బాధింది. వీళ్ళు 5 సంవత్సరాల్లో పేదలకు ఇచ్చింది ఎంత అని చెప్తున్నారండి ఓవరాల్గా అందరికీ 2,50,000 కోట్లు. అంటే సంవత్సరానికి ఎంత అండి, 50,000 కోట్లు. ఏది జనాలకు 14 రూపాయలు ఇచ్చింది. కానీ ఒక కరెంటు ఛార్జీల మీద జనాల నుంచి బాధిందే 32,166 కోట్లు. ఇక రిమైనింగ్ ఆ పన్ను ఈ పన్ను ఆ ఛార్జీ ఈ ఛార్జీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజల దగ్గర నుంచి నీ ఏదైతే తీసుకున్నాడో దానినే ప్రజలకి ఇచ్చున్నాడు. మరి అప్పులు చేసిన డబ్బంతా ఏమైనా తెలియటం వల్ల, మళ్ళీ ప్రభుత్వానికి వచ్చే డబ్బంతా ఏమైనా తెలియటం వల్ల మళ్ళీ భయంకరంగా అప్పులు. అంటే దీని అర్థం ఏంటంటే లక్షల కోట్లు దోచుకున్నారనమాట. ఇలా గతంలో 50 యూనిట్లు ఉంటే చంద్రబాబు నాయుడు సమయంలో 101 రూపాయలు వచ్చేది బిల్లు. జగన్మోహన్ హయాంలో 199 రూపాయలు వచ్చింది. అంటే 98% పెరిగింది. 100 యూనిట్ల లోపు కనుక ఉంటే 244 వచ్చేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక 453 వచ్చింది. అంటే 86% పెరిగింది. 200 యూనిట్లు కనుక అయితే 632 చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, అంటే 2019. జగన్మోహన్ రెడ్డి హయాంలో 1,123 రూపాయలు, ఏది 632 అయ్యింది. అంటే 70% పెంచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగునా కూడా ఈ కరెంటు ఛార్జీల పేర ఆ ఛార్జీ ఈ ఛార్జీ అది ఇది ట్రూ అప్ టాపప్ సర్ఛార్జీ విద్యుత్ సొంకాలు అవ్వని ఇవని 1,000 కోట్లు లాగేసాడండి. ఇవి కాకుండా పెట్రోలు డీజిల్ ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. అదేమంటే వాహన మిత్ర అని చెప్పేసి 10 ఇస్తానని చెప్పేసి అంటాడు. రోజు కనీసం 5 లీటర్లు కొట్టించుకున్నా ఒక్కొక్క లీటర్ మీద 10 రూపాయలు డిఫరెన్స్ వస్తూ ఉన్నా 50 రూపాయలు ఇక్కడ. నెలకు వచ్చేది ఇప్పుడు ఎంత అండి, 1,500 రూపాయలు. సంవత్సరానికి వచ్చి ఎంత అండి, 18,000 అంటే 8,000 రూపాయలు ఎక్స్ట్రా కొట్టేస్తున్నారు అక్కడ. సో అడుగడుగున మోసమేనండి, అడుగడుగున ద్రోహమేనండి. ఇప్పటికన్నా ఇంకా వైసీపీ అంటున్న వాళ్ళు మారండి. ఈ వీటికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, వైట్ పేపర్ అంటూ శ్వేతపత్రం అంటూ చంద్రబాబు నాయుడు రిలీజ్ చేస్తున్నప్పుడు అన్నింటిలో కూడా నిజాలు చెప్తున్నారు. 2019కి ముందు స్టేట్ ఎలా ఉంది, 2019 నుంచి 2024 మధ్య ఎలా ఉంది, అప్పులు ఎన్ని, అండ్ ప్రజల మీద మోపిన భారం ఎంత, ఇవన్నీ చెప్తున్నారు. అందులోనే కరెంటు ఛార్జీలు సంబంధించి ఇప్పుడు చెప్పినవాడు. అండ్ ఇందులో కూడా మరలా ఈ కరెంటు ఛార్జీలకి సంబంధించి మరలా జెన్కోకి ట్రాన్స్కోకి మీ రిమైనింగ్ డిస్కౌంట్కి డబ్బులు వస్తున్నాయి కదా, వీటిని మరలా ఏపీ బీవరేజ్ కార్పొరేషన్ సంబంధించి బాండ్స్ ఉన్నాయి, మద్యం బాండ్లు, అవి కొనిపించి
ఈ డబ్బు మళ్ళీ అటు పంపించి ఆ డబ్బును మరలా పథకాలకైనా అంటే కంపండి అసలు వ్యవస్థలని అస్తవ్యస్తం చేసి పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే. చంద్రబాబు మొత్తుకుంటుంది అదే, అసలు ఓ పిచ్చోడికి ఓ దరిద్రుడికి తెచ్చేలా అధికారం ఇచ్చారన్న ఆయన. అసలు వాడు చేసింది మామూలుగా లేదు. నేను బాధ్యతలో ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, మళ్ళీ అన్ని సెటరేట్ చేయాలరా బాబు అంటున్నాడు. అండ్ ఒక మాట చెప్తాను, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాక 5 సంవత్సరాల పాటు ఒక్క ప్రెస్ మీట్ పెట్టాల, ఒక్క జర్నలిస్ట్ అని క్వశ్చన్ చేసే విధంగా ఎక్కడే అవకాశం లేదు. కానీ ఈరోజు ప్రతిరోజు అది పోలవరం కావచ్చు, సచివాలయం కావచ్చు, ఎక్కడన్నా కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ బయటకు చెప్తున్నామంటే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు టీడీపీలో ఉన్న ప్రతి ఒక్క మంత్రి, ముఖ్యమంత్రి సహా. ఇది అకౌంటబిలిటీ అంటే, ఇది పరిపాలన అంటే, ఇది ఒక మనిషిగా ఒక విషయం తెలుసుకొని ప్రజలకు చెప్పటం అంటే, అడిగిన వారికి సమాధానం ఇవ్వటం అంటే.